నిండు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ బడంగ్పేట్ అంబేద్కర్ విగ్రహం నుండి బాలపూర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అమిత్ షా డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ వందలాది మంది కార్యకర్తలతో మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన తో రాజకీయ లబ్ధి పొందుతూ ఆయన్ని కించపరిచేలా మాట్లాడడం సరైంది కాదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ సభాపతి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు ఎందుకు ఈ విషయాన్ని ఖండించడం లేదని ఫైర్ అయ్యారు. ఈ నిరసన ర్యాలీతో బాలపూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. मुर्दाबाद 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 माफी मांगो माफी मांगो अमित शाह राज्यद्रोही अमित शाह बहन जी आप संघर्ष करो. मिस्टर अमित शाह बीजेपी पार्टी केंद्र होंशाख मंत्री अंबेडकर गारी पट्ल అవమానకరంగా మాట్లాడినందుకు బేషరతుగా భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి అని ఈరోజు మేము దిశా కార్యక్రమాన్ని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు నిరసన ర్యాలీలు చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ గారు, గౌరవనీయులు ఇబ్రహీం శేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ను నిండు పార్లమెంటులో అవమానించిన అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు బహన్ కుమారి మాయావతి గారి ఆదేశం మేరకు
భారతదేశంలో అన్ని జిల్లాలలో బహుజన్ సమాజ్ పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దానిలోని భాగంగానే ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మేము బడంగ్పేట్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. అమిత్ షా గారు, మీరు ఏదైతే పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ దేశానికి ఏమి కాలేదన్నట్టు మీ వ్యంగ్య మాటలు ఏవైతున్నాయో, ఒకవేళ అదే నిజమైతే మరి ఈ దేశ ప్రెసిడెంట్ను మీరు ఏ విధంగా మీరు ఈ దేశ ప్రెసిడెంట్ చేశారో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో మీ సిద్ధాంతం మమ్మలను ఊరవతల ఉంచితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆలోచన మేరకు ఆయన సిద్ధాంతము ఈరోజు మిమ్మలను మా వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో సార్ అని సంబోధించేటట్టు చేసింది బాబాసాహెబ్ అంబేద్కరే గాని మీ సిద్ధాంతం కాదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు ఏ అహంకారంతో మాట్లాడినావో ఆ అహంకారం నీది. నీకు కేంద్ర మంత్రి పదవి ఉందని మాట్లాడితే ఆ కేంద్ర మంత్రి పదవి భిక్ష ఎవరైతే ఇచ్చారో, మోడీ ఇచ్చారో, ఆ మోడీకే భిక్ష ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. అంటే ఎవరి భిక్ష వల్ల ఈ దేశాన్ని పాలిస్తుండ్రో వాళ్ళ భిక్ష వల్ల నువ్వు మంత్రివై ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నావంటే రాబోయే కాలంలో నీకు రాజకీయ చమరగీతం పాడే పరిస్థితి ఈ దేశ ప్రజలదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఈ అణగారిన వర్గాలు ఏం చేసేలే బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒక మీరు కవ్వింపు చర్య కనుక ఇచ్చినట్టయితే, అదే నిజమైతే భారతదేశంలో స్వతంత్ర పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిస్తే మరి ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో నడుస్తున్న బిఎస్పీ ద్వారా బలపడినట్టే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా రాబోయే రోజులు కాంగ్రెస్ కంటే హీనమైన పరిస్థితికి, రాజకీయ దుస్థితికి బీజేపీ పార్టీ వచ్చే పరిస్థితి అనే విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాము. కాబట్టి సోదరులారా, అమిత్ షా గారిపై మనము గ్రౌండ్ పరంగా నేను ఒకటే విషయంలో రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ, ప్రజలకు, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల చదువుకున్నారో, ఎవరైతే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల చదువుకొని ఉద్యోగస్తులు అయ్యారో, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు, మీరందరూ ఇలా అనుభవించే పదవులు బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒకవేళ మనము మర్చిపోయినట్టయితే రాబోయే రోజులు మన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ దేశంలో గ్రామ పంచాయతీ నుండి మరి పార్లమెంట్ వరకు లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నా మన మీద ఇంకా దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ను విస్మరిస్తే మన పరిస్థితి ఏముంటది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా శత్రువులను మనము విమర్శించేటప్పుడు కూడా మనం కూడా శత్రువులను ఏ విధంగా బలహీనపరచాలను మనం తెలుసుకోకపోయినట్టయితే, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల లాభం చెందిన ప్రజలందరూ కూడా ఈ దేశంలో మనవాదాన్ని, మనవాద పార్టీలను, మనవాద నాయకులను అందరినీ కూడా మనము ఓటు ద్వారా మనము బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజులలో మనకు మరీ నీచమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మరి అంత ధైర్యం అమిత్ షా చేస్తుందంటే
మనం కూడా గ్రౌండ్ లో చైతన్యం కావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు నుండి బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీకి అమిత్ షాకు రాజకీయ చమరగీతం పాడే కార్యక్రమం ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే, ఇక ముందుంది రాజకీయ సన్యాస పంచాయతీ వాళ్ళతోని అనే విషయాన్ని మా ప్రజలు అమాయకులే కావచ్చు, కానీ ఒకసారి చైతన్యం అయితే ఈ దేశంలో ఎవరు కూడా వాళ్ళను ఆపలేరన్న విషయాన్ని పూలే నిరూపించుండు, అంబేద్కర్ నిరూపించుండు, కాంశీరామ్ నిరూపించుండు, ఈ రోజు మాయావతి గారు నిరూపిస్తున్నారు. రేపు ఖచ్చితంగా నీ రాజకీయ పతనమే దానికి ఒక రుజువుగా ఉంటదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.